హాయ్ ఫ్రెండ్స్! చాలామంది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో, ఈరోజు ఫైనల్‌గా మనకేంటంటే, ఆ యొక్క పూర్తి సిలబస్ అని మీకైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ టు జెడ్ అంటే ఏమేమి లెసన్స్ ఉంటాయి. ఈ యొక్క వీడియోతో మీరు ఇంకా ఏ వీడియో చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఇంకోటి నా నుంచి ఏంటంటే మీకు టోటల్ 2 పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అవి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటది. ఎళ్లి చెక్‌ఔట్ చేయండి. ఆ పీడిఎఫ్స్ ఏంటంటే, ఒక పీడిఎఫ్ వచ్చేసి ఏ టు జెడ్ సిలబస్ అనమాట. ఇంకో పీడిఎఫ్స్ వచ్చేసి మనకేంటంటే ఏ టు జెడ్ యొక్క జాబ్ తాలూకు డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఏమేమి పోస్టులు కవర్ అవుతున్నాయి, ఏం డిపార్ట్మెంట్స్ అలా మనకి సిలబస్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది. ఒక పీడిఎఫ్‌లో బేసిక్ సిలబస్ అని నేను చెప్పాను. జస్ట్ దాని నుంచి వస్తది, దీని నుంచి వస్తదని. ఇంకో పీడిఎఫ్‌లో వచ్చేసి కంప్లీట్ సిలబస్ అనమాట. ఇక్కడ ఏ టు జెడ్ ఈ యొక్క పీడిఎఫ్‌లోనే మీకు ఇంకా మొత్తం సిలబస్ అయితే ఉంటది. ఇంకెక్కడ వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, చాలామంది వీడియో అయితే ఎండ్ వరకు చూడట్లేదు. ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు మీరు గనక ఇప్పుడు ఎండ్ వరకు చూడకుండా ఒక పర్సన్ ఏబీ పర్సన్ ఉన్నాడు. ఏ పర్సన్ వచ్చేసి ఎండ్ వరకు చూశాడు. తనకు పూర్తి సిలబస్ తెలిసింది. బి పర్సన్ వచ్చేసి ఎండ్ వరకు చూడలేదు. అప్పుడు ఏంటవుతుంది? బి పర్సన్కి లాస్ అవుతుంది. ఎందుకంటే తను పూర్తి సిలబస్ చూశాడు కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మంచిగా స్టార్ట్ చేసుకుంటాడు. మీరు ఎంటర్టైన్మెంట్ కోసం 1 అవర్ 2 అవర్స్ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు మీ యొక్క లైఫ్ చేంజింగ్ కానీ, మీ యొక్క కెరీర్ చేంజింగ్ సంథింగ్ కానీ ఒక 10 మినిట్స్ స్పెండ్ చేయలేరా? ఓకేనా? నా ఒక్క ఛానల్ అనే కాదు, మీరు ఎలాంటి జాబ్ అప్డేట్స్ సంబంధించిన ఛానల్ చూసినా సరే నేనైతే ఇదే పాయింటే చెప్తాను. ఎందుకంటే మీ లైఫ్ చేంజింగ్ సంబంధించింది కాబట్టి కొంచెం ఆ వీడియో అనేది వెనక చూస్తే మీకు ఒక పూర్తి డీటెయిల్స్ అని తెలుస్తాయి కాబట్టి, సో దాన్ని బట్టి మీరు ఎలా చేసుకోగలిగితే, ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా క్లియర్గా మీకు అయితే అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, డిస్క్రిప్షన్లో నా నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నా సోషల్ మీడియా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ అలాగే నా నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి చెక్అవుట్ చేయండి. వాట్సాప్ నెంబర్ వల్ల యూజ్ ఏంటంటే, మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయో మీరు డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. లైక్ కెరీర్ గైడెన్స్ అయినా, లేదంటే జాబ్ సంబంధించిన ఇష్యూస్ అయినా, అప్లికేషన్ సంబంధించిన ఎలాంటిదైనా సరే. కాకపోతే ఫస్ట్ మీ ఇష్యూ అనేది మెసేజ్ చేయండి. నేను చూసుకొని కాల్ బ్యాక్ అయితే చేస్తాను. ఓకేనా? సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ పూర్తిగా ఏ టు జెడ్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు జస్ట్ మనం సెలక్షన్ ప్రాసెస్, అలాగే మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, దాంతోపాటు మన సిలబస్ అయితే చూద్దాం. ఓకేనా? సెలక్షన్ ప్రాసెస్ నార్మల్గా అయితే మనకి 3 స్టేజెస్లోనే అయితే ఉంటుంది. ప్రిలిమ్స్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటుంది. అలా మనకి 110 నేటివ్ అయితే ఉంటుంది. ఇది జస్ట్ మనకి క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓకేనా? మెయిన్స్ టోటల్ 2 పేపర్స్ అయితే ఉంటాయి. 300 మార్క్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి మెయిన్, మనకి చాలా ఇంపార్టెంట్ మెయిన్స్, అలాగే మనకి సిపిటి కంప్యూటర్ టెస్ట్ కూడా ఉంటుంది. టోటల్ మనకి 400 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ రెండు మనకి మెయిన్గా మనకి ఏంటంటే, మెరిట్ లిస్ట్లో రావాలంటే ఈ యొక్క 400 మార్క్స్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? మనకి జస్ట్ ప్యాటర్న్ కనుక చూసుకుని టోటల్ మనకి ప్రిలిమ్స్ వచ్చేసి 5 సెక్షన్స్ అయితే ఉంటాయి. మీకు సిలబస్ అని చెప్తాను, వెయిట్ చేయండి. మెయిన్స్ వచ్చేసి మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం సిలబస్ గురించి అయితే చూద్దాం. సో చూడండి, సిలబస్ అయితే మీకు కంప్లీట్ పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి చెక్అవుట్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. ఓకేనా? సో మనం ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సిలబస్ కనుక చూసుకుంటే మనకి సెక్షన్ ఏలో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఈవెంట్స్ సంబంధించి ఇంటర్నేషనల్ కానీ, నేషనల్ కానీ, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, ఇట్స్ అప్లికేషన్ సంబంధించింది, సోషల్ ఎకనామిక్స్ సంబంధించింది, పొలిటికల్ హిస్టరీ సంబంధించింది, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించింది, అలాగే మనకి జియోగ్రఫీ, ఇండియన్ ఫోకస్ ఎక్కువగా మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫోకస్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఏపీ యొక్క జాబ్ నోటిఫికేషన్ కాబట్టి. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ప్రొఫైల్స్ కానీ, లేదా మనకి మిటిగేషన్స్ స్ట్రాటజీస్ సంబంధించి ఇలాంటివి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సంబంధించినవి, అలాగే మనకి లాజికల్ రీజనింగ్, దాంతోపాటు డేటా అనలిసిస్, అలా మనకి బైఫర్ఫికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్ సర్వీస్, మనకి సోషల్ కల్చర్స్, ఇలాంటివి అయితే మనకి సెక్షన్ ఏలోనైతే ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ బిలో చూసుకున్న మనకి సోషల్ అండ్ కల్చర్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా? దీంట్లో వచ్చి మనకి హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. దాంతోపాటు మనకి వేరియస్ మేజర్ అండ్ మైనర్ డెన్సిటీస్ రూల్డ్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 11th and 16th centuries ఎవరెవరు రూల్ చేశారు, ఈ యొక్క క్వశ్చన్స్ సంబంధించిన రిలేటెడ్ మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. దాంతోపాటు మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ఓకేనా? దీనికి వచ్చేసి మనకి ట్రేడ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ అండర్ మనకి 1857లో మనకి ఇప్పుడు మనకి ఎస్టాబ్లిష్ అయిన బ్రిటిష్ రూల్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఎక్స్పెషల్గా మనకి ఉంటాయన్నమాట. మనకి ఆరిజిన్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాంట్లో మనకి
ఆంధ్రప్రదేశ్ మహాసభ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈవెంట్స్ ఎప్పుడైతే మనకి 1953లో ఉన్నాయి కదా! సో, అప్పుడు ఈవెంట్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనకి ఎస్పెషల్‌గా అయితే వస్తాయి. అలా మనకి ఈవెంట్ లీడింగ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మనకేంటంటే 1956 నుంచి మనకి 2014 వరకు మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫార్మేషన్ సంబంధించిన ఈవెంట్స్ అయితే ఉంటాయనమాట. సో, అవైతే ఖచ్చితంగా చూసుకోవాలి. అవి ఖచ్చితంగా మనకి రావడం అయితే ఉంటది. నెక్స్ట్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా మందికి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి చాలా ఇదనే కాదు, ఎటువంటి జాబ్‌కి అప్లై చేసినా సరే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది ఖచ్చితంగా నియర్లీ 5 క్వెషన్స్ అయితే వస్తాయి. దీంట్లో వచ్చేసి మనకి నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో మనకి కాన్స్టిట్యూషన్ డెవలప్‌మెంట్ గాని, సైలెంట్ ఫ్యూచర్స్ గాని, ఫండమెంటల్ రైట్స్, పెరంబుల అలాగే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ అండ్ పాలసీ సంబంధించిన క్వెషన్స్ అయితే ఉంటాయి. దాంతో పాటు స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, అలాగే జ్యుడిషియరీ ఇలాంటి మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్ సంబంధించిన పవర్స్ అయితే ఉంటాయి కదా! అంటే మనకి యూనియన్‌కి ఏం పవర్స్ ఉన్నాయి, స్టేట్‌కి ఏం పవర్స్ ఉన్నాయి అనేసి అలాగే మనకి ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి సెంట్రల్ స్టేట్ రిలేషన్‌షిప్ అని మనకి ఇప్పుడు మనకి స్టేట్ అనేది నీట్‌గా ఉండాలంటే, అంటే మనకి గ్రోత్ అవ్వాలంటే దానికి సెంట్రల్ అనేది మనకి ప్రోత్సహించాలి. అలాగే మనకి మంచి మంచి స్కీమ్స్ గాని, లేదంటే ఏదైనా సంబంధించిన మనకి కొత్త కొత్త ఎంప్లాయ్మెంట్ కానీ, లేదంటే ఏదైనా లైక్ ఫౌండేషన్స్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే మనకేంటంటే స్టేట్ అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అంటే యూనిటరీ ఫెడరల్ అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇలాంటివి అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి అమెండ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎప్పుడంటే మనకి 73rd అండ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో మనకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అశోక మెహతా కమిట్మెంట్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ సంబంధించిన నేషనల్, రీజనల్, మనకి బై పార్టీస్, మల్టీపర్పస్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వెల్ఫేర్ మెకానిజం ఇన్ ఇండియన్. ఓకేనా, అది ఇక్కడ చూసుకోండి. ప్రివెన్షన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్, ట్రైబల్, మైనారిటీ, ఎస్సీ ఎస్టీ, బ్యాక్వర్డ్, ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అటారికేషన్స్ ఇలాంటి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ సిలో చూసుకుంటే మనకి ప్లానింగ్ అండ్ ఎకనామీ. ఇక్కడ చూసుకోండి, ఇండియన్ ఎకనామీ అండ్ ప్రజెంట్ స్టేటస్, సోషియో ఎకనామీ సంబంధించిన క్వశ్చన్స్ అయితే, గోల్స్, అచీవ్మెంట్స్, అలాగే రెగ్యులైజేషన్ ఆఫ్ ది ఎకనామీస్ అనే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ ఎకనామిక్ పాలసీ, అగ్రికల్చర్స్ పాలసీ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అగ్రికల్చర్ మనకి జీడిపి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఫైనాన్స్ సంబంధించి కానీ, ప్రొడక్షన్ సంబంధించి కానీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్, ఇండియన్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే దీని నుంచి అయితే కవర్ అయితే అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మన రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ ఇవైతే క్వశ్చన్స్ అయితే ఫిజికల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్, పాపులేషన్ సైజ్, కాంపిటీషన్ కానీ, గ్రోత్ ట్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. హ్యూమన్ డెవలప్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, మానిటరీ పబ్లిక్ ఆఫ్ ఆర్బీఐ, అంటే మనకి ఆర్బీఐకి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దాంతో మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, దాంతోపాటు ట్యాక్స్ రెవెన్యూ, అలా మనకి నాన్ ట్యాక్స్ రెవెన్యూ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్ అండ్ కాన్సెప్ట్స్ సంబంధించిన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సోషల్ ఎకనామీ, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే దీని మీద కౌంట్ అయితే అవుతుంది. దీంట్లో మనకి సెక్స్ రేషియోస్ ద్వారా మనకి రూరల్, అర్బన్, సో ఇలా పాపులేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఎక్కువ అయితే దీంట్లో అయితే వస్తాయి. నెక్స్ట్ మనకి అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్, అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ ఇవి మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంప్లాయిడ్ కానీ, ఇన్కమ్ కానీ ఎలా మనకి చేదోడవుతుంది అనేసి దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. రీసోర్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సంబంధించిన క్వశ్చన్స్ కానీ, మనకి ఏపీ బైఫర్కేషన్ క్వశ్చన్స్ సంబంధించిన కానీ, మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ కానీ ఇలాంటివి అయితే మనకి దీంట్లోనైతే ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇక్కడతో మనకి ఏంటంటే మెయిన్ మనకి పేపర్ ఏ అంటే మనకి లైక్ మెయిన్ ప్రిలిమ్స్ పేపర్ అయితే క్లియర్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఈ యొక్క సిలబస్ అనేది కంప్లీట్గా చేసుకుంటే ప్రిలిమ్స్ అనేది ఎగ్జామ్ అనేది సింపుల్గా అయితే అవుతుంది. కాకపోతే ప్రిపరేషన్ అనేది చాలా హెవీగా అయితే ఉండాలి, అది చెక్ చేసుకోండి. అండ్ దీంట్లో కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్పలేదు, లైక్ ఏంటంటే మ్యాక్సిమం అన్నీ కవర్ అయిపోతాయి. అంటే అక్కడ మనకి ఏంటంటే సెక్షన్స్ వైజ్గా నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లోని 5 సెక్షన్స్ అయితే ఉంటాయన్నాను కదా. ఇక్కడికి వస్తాను మీకు ఏంటంటే అన్ని సెక్షన్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీకు వీటిల్లోనే యాడ్ అయితే చేస్తాను. ఓకే, అది ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ దాని గురించి
చాలామంది కామెంట్ అయితే చేస్తారు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడేంటంటే పేపర్ 2 మనకేంటంటే మెయిన్ సిలబస్ గాని చూసుకోండి. మెయిన్ సిలబస్ అనేది చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటది. అదేంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ దాంట్లో మన సెక్షన్స్ వైస్ చూసాం. ఓకేనా. అన్నీ కలిపేసి అయితే ఉన్నాయి. ఇక్కడేంటంటే మనకి పేపర్స్ వైస్ అయితే ఉంటాయి. ఫస్ట్ దీనికి సేమ్ ఓకే. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ మనకి అక్కడ మీద ప్రిలిమ్స్‌లో ఎలాగైతే ఉన్నాదో ఇక్కడ మనకి మెయిన్స్‌లో కూడా సేమ్ అలాగే ఉంటాది. పేపర్ 2లోకొచ్చేసి మనకేంటంటే ఇక్కడ మారుతదనమాట. ఒక సిలబస్ అనేది ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. ఎక్కువైతే చేంజెస్ అయితే ఉండదు. ఓకేనా. బట్ హెవీ చేంజెస్ అయితే ఉండదు. సేమ్ సిలబస్ ఉంటది. ఒక 1, 2% చేంజెస్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు అయితే పీడిఎఫ్ అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ అనేది ఎక్కువైతే అయిపోయింది కాబట్టి. ఓకేనా. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఫైనల్‌గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి వచ్చే ఏ టు జెడ్ సిలబస్ అనమాట. ఓకేనా. సో, వెళ్లి పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి ఇప్పటి నుంచే. బుక్స్ లింక్ కావాలంటే మనకి నెక్స్ట్ పీడిఎఫ్‌లో అయితే ఉంటదో అది దాంట్లో కూడా చెక్ చేసుకొని మీరు ఆర్డర్ చేసుకొని ఏదో చేసుకోండి. లేదంటే లింక్స్ దొరకకపోతే నాకు టెలిగ్రామ్‌లోని గాని లేదంటే నాకు మెసేజ్ చేసి మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో, ఫైనల్‌గా ఈ వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.